వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. చూస్తే గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. డవ్ ఫ్యూచర్స్ హెవీగా క్రాష్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ హెవీగా క్రాష్ అవుతుంది. బ్యాంకింగ్ ఏడియాస్ 3 to 4% కరెక్షన్ అయినాయి. వార్ ఇప్పుడిప్పుడే స్టాప్ అయినట్టు కూడా కనిపించట్లేదు. నిన్న ఇండియాకి వస్తున్న షిప్ మీద ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర ఏదైతే అటాక్ చేశారో దాన్ని ఇండియా కూడా కొంచెం ఖండించింది. సేమ్ టైం లైక్ ఇరాన్ లీడర్స్ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ట్రంప్ లీడర్ కూడా ట్రంప్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ రైట్నా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. నిన్న పోస్ట్ మార్కెట్ వీడియో మనం రిలీజ్ చేసిన తర్వాత చాలా అప్డేట్స్ వచ్చినాయి. అవన్నీ డిస్కస్ చేసి ఈరోజు మార్కెట్స్లో సెల్ ఆఫ్ ఒకవేళ కనపడితే ఎంతవరకు కనిపించవచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. న్యూస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, సో మేబీ టైం కొంచెం ఇంక్రీజ్ అయినా యాక్సెప్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అంటే మేజర్ ఇండైసెస్లోకి వెళ్ళి లైక్ డౌ జోన్స్ అండ్ నాస్డాక్ ఇవన్నీ కూడా. డవ్ అయితే 290 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 19 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. S&P 500 ఫ్లాట్లో క్లోజ్ అయితే S&P 500 విక్స్ 2% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం కరెక్షన్ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే నిన్న డౌ జోన్స్ నెగిటివ్గా కరెక్షన్ రావడం కనిపించింది. డౌ జోన్స్ నెగిటివ్గా కరెక్షన్ రావడానికి బికాజ్ ఆఫ్ ద ఎనర్జీ స్టాక్స్ కరెక్షన్ డౌ జోన్స్ కొంచెం డ్రాగ్ అవ్వడం అయితే మనం చూడగలిగాం. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. మరి ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చెక్ చేసుకుంటే కరెంట్లీ డవ్ ఫ్యూచర్స్ 450 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 202 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అక్కడ డౌ జోన్స్లో 280 పాయింట్స్ నెగిటివ్, ఇక్కడేమో డవ్ ఫ్యూచర్స్ 440 పాయింట్స్ నెగిటివ్, మొత్తం 700 పాయింట్స్ నెగిటివ్. 700 పాయింట్లు డౌ జోన్స్ నెగిటివ్గా ఉంటే నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. ఇక్కడ మీరు చూడండి, యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సేమ్ టైం ప్రెజెంట్ రైట్ నౌ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఎస్టర్డే మన నిఫ్టీ 50 క్లోజింగ్ 23,918. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ గిఫ్ట్ నిఫ్టీ 23,787 దగ్గర చూపెడుతుంది. 140 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. మేబీ 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యేలోపు ఆ గ్యాప్ డౌన్ పెరగచ్చని నేనైతే అనుకుంటున్నాను. దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ హెవీగా కరెక్షన్ అవుతున్నాయి. S&P 500 విక్స్ 7% ఆల్మోస్ట్ స్పైక్ అయింది. 25కి రీచ్ అయింది. 20 అబోవ్ ఉంటేనే రిస్క్, కానీ 25 అబోవ్ ఉంటే ఇంకా రిస్క్. సో దానివల్ల S&P 500 రీచ్ అవ్వడం అనేది మార్కెట్స్లో ఇంకొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఆన్ ద అదర్ సైడ్ ఏడియర్స్ పరంగా చూసుకుంటే అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి చెక్ చేసుకుంటే విప్రో 7% క్రాష్ అయింది. ఇన్ఫోసిస్ 1.2% కరెక్షన్ వచ్చింది. విప్రో పక్కన పెట్టేయచ్చు 7%, ఎందుకంటే మొన్న విప్రో 10% ఏడిఆర్లో రియాక్ట్ అయింది. సారీ నిన్ననే అనుకుంటా, నిన్న వచ్చేసరికి విప్రో ఇండియన్ మార్కెట్లో అంత రియాక్ట్ అవ్వలేదు. సో రిమైనింగ్ పర్సంటేజ్ ఇక్కడ డ్రాప్ అయినట్టు మనకు కనపడుతుంది. నాకు తెలిసి విప్రో అంత పర్సంటేజ్ కరెక్షన్ అవ్వదని అనుకుంటున్నాను, చూద్దాం. ఇన్ఫోసిస్ ఏడిఆర్ ఏమో 1.2%. అండ్ ఇంకోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.3%, ఐసిఐసిఐ బ్యాంక్ 2.75% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. ఏడిఆర్స్లోనే యాక్చువల్గా ఇంత కరెక్షన్ అనేది చాలా ఎక్కువ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3%, ఐసిఐసిఐ బ్యాంక్ 2.7 అంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకో 1000 పాయింట్లు క్రాష్ అవుతుంది ఈరోజు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫాల్ వల్ల ఈవెన్ నిఫ్టీ కూడా ఇంకో 200 పాయింట్లు ఎక్స్ట్రా ఫాల్ అవుతుంది. ఈ రెండు స్టాక్స్ కానీ హెవీగా ఫాల్ అయితే అసలు ఎందుకు ఇంతలా ఫాల్ అవుతుంది, డౌ జోన్స్ ఎందుకు ఇంతలా ఫాల్ అయింది, డవ్ ఫ్యూచర్స్ ఎందుకు ఇంతలా ఫాల్ అయింది, అండ్ అట్లానే ఏడిఆర్స్ ఎందుకు ఇంతలా నెగిటివ్లో చూపెడుతున్నాయి, మన ఇండియన్ మార్కెట్స్ని ఎట్లా చూడాలి, ఇవన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం న్యూస్ పాయింట్స్ని కనెక్ట్ చేసి. నిన్న యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్న టైంకి వాళ్ళకి మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ వచ్చినాయి. అందులో యుఎస్ ఇన్ఫ్లేషన్ రిలీజ్ అయింది. యుఎస్ ఇన్ఫ్లేషన్ లాస్ట్ టైం 0.3%, ఎక్స్పెక్టేషన్ 0.2 బాగానే వచ్చింది. కోర్ ఇన్ఫ్లేషన్ ఇయర్ ఆన్ ఇయర్లో లాస్ట్ టైం 2.5, ఈసారి ఎక్స్పెక్టేషన్ 2.5, ఇది కూడా బాగానే వచ్చింది. 2.4% ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ ఇయర్ ఆన్ ఇయర్లో అయితే 2.4 వచ్చింది. ఎస్టిమేటెడ్ నెంబర్స్ని ఈక్వల్గానే వచ్చినాయి, మరీ బీట్ చేసి రాలేదు, కానీ ఎస్టిమేటెడ్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే వచ్చినాయి. మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్కి రియాక్ట్ అయ్యేంత పాయింట్స్ ఇప్పుడు లేవు కదా మార్కెట్స్. సో ఒకటి చెప్తాను, నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు పాజిటివ్స్ వచ్చినా పట్టించుకోదు. నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు ఏమైనా నెగిటివ్ పాయింట్స్ యాడ్ అయినాయి అనుకోండి, ఇంకా హెవీగా ఫాలో అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను న్యూట్రల్ వచ్చింది, పట్టించుకోదు కదా యుఎస్ మార్కెట్స్. అందుకే ఇక్కడ మనకి యుఎస్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు. నా 1 by 1 మాట్లాడదాం. ఫస్ట్ వన్, నిన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు.
ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆయిల్ ట్యాంకర్స్ ఏది వెళ్ళినా కానీ చాలా సేఫ్గా వెళ్తాయి, నేను హామీ ఇస్తున్నానని చెప్తున్నాడు అతను. ఏం చెప్తున్నాడు? సో ఇంకొన్ని రోజుల్లో ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కామ్ డౌన్ అవుతాయి, మీరు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏదైనా ఆయిల్ని మీరు సప్లై చేసుకోవాలనుకుంటే సప్లై చేసుకోండి అని గల్ఫ్ కంట్రీస్కి చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇరాన్ యొక్క మోస్ట్లీ డిఫెన్స్ని అంతా కూడా మేము అంతం చేస్తాము, సో మ్యాక్సిమం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు, ఈ వార్ కూడా ఇంకా పీస్గానే వెళ్తుందని. ఇది చెప్పిన కొన్ని నిమిషాలకే ఇంకో స్టేట్మెంట్ చేశాడు అతను. ఏం స్టేట్మెంట్ చేశాడంటే ట్రంప్ 16 కంట్రీల మీద, ఓకే, సో 16 కంట్రీల మీద అయితే మాత్రం నేను టారిఫ్స్ని విధిస్తున్నానని చెప్పాడు. ఎలాంటి కైండ్ ఆఫ్ టారిఫ్నో తెలుసా? సెక్షన్ 301 సుప్రీంకోర్టు ఎమర్జెన్సీ యాక్ట్ని యూజ్ చేసుకొని టారిఫ్స్ని విధించదని చెప్పారు కదా. ఇప్పుడు సెక్షన్ 301 ప్రకారంగా నేనైతే మాత్రం 16 దేశాల మీద టారిఫ్స్ని విధిస్తున్నానని చెప్పాడు. ఆ 16 దేశాల్లోని ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఆ టారిఫ్స్ పర్సంటేజెస్ ఏంటి అనేది ఇంకా చెప్పలేదు, బట్ కమింగ్ డేస్లోని దాని గురించి పర్సంటేజ్ అండ్ అట్లనే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ కెపాసిటీ కోసం విధిస్తున్నానని ఏదైతే చెప్పిండో అతను, అండ్ మోస్ట్లీ ఏ సెక్టార్స్ వరకు దేని మీద ఎంతెంత విధిస్తాడనేది కూడా క్లారిటీ రాలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అని తెలుసు, అందులో ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయనేది కూడా మనకు తెలియాలి. ఈ న్యూస్ డెఫినెట్గా ఈరోజు మార్కెట్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. నాకు తెలిసి స్ట్రాటజీ ఒకటే, రైట్ నౌ ఆల్మోస్ట్ ఈ 12 డేస్కి యూఎస్కి ఖర్చు అయిన వార్ అనేది $30 బిలియన్. $30 బిలియన్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ యూజ్ చేస్తున్న డ్రోన్స్ $30,000. వీళ్ళు మాత్రం $6 to 9 మిలియన్ డిఫెన్స్ సిస్టమ్స్ని అయితే యాజ్ ఆఫ్ నో యూజ్ చేస్తున్నారు. సో ఒక్క డ్రోన్ అడ్డుకోవడానికి ఒక 3-4 డిఫెన్స్ సిస్టమ్స్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఒక్క డ్రోన్ని మ్యాక్సిమం డిఫెన్స్ చేయడం కోసం సో అప్రాక్సిమేట్లీ వీళ్ళకైతే మాత్రం $30 to 40 మిలియన్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో వాళ్ళకి ఎకానమిక్ పరంగా కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఆ ఎకానమిక్ పరంగా ఇంపాక్ట్ పడకూడదు అనుకుంటే టారిఫ్స్ని విధించుకోవాలి. రైట్ నౌ సెక్షన్ 301 ప్రకారంగా అతనుకున్న టారిఫ్స్ని విధిస్తున్నారు. ఇది నిజంగానే అన్ని కంట్రీస్ని ప్రెజెంట్ రైట్ నౌ భయపెట్టి ఇంకా డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఇది. మేబీ దీనికి కూడా మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. మోర్ ఓవర్ ఇంకా ఇతను చాలా క్రూషియల్గా బిహేవ్ చేయడం మొదలు పెడితే మాత్రం అన్ని కంట్రీస్ యూఎస్కు వెనుదిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డాలర్ సిస్టమ్ని స్టాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే అంత డాలర్ సిస్టమ్ని స్టాప్ చేసే అంతవరకు మార్కెట్స్ రాదని అనుకుంటున్నా. ఒకవేళ వస్తే మాత్రం బిగ్ నెగిటివ్గా చూడొచ్చు. అయితే ఇది పక్కన పెడితే ఇది ఒక నెగిటివ్ పాయింట్ కదా. దీని తర్వాత ట్రంప్ ఈరోజు ఇంకో స్టేట్మెంట్ కూడా చేశాడు. ఏంటంటే వార్ తొందరలోనే ఎండ్ చేస్తాము, ఎందుకంటే ఆల్మోస్ట్ 8 డిఫెన్సెస్ అన్నీ కూడా ఇరాన్ వాళ్ళవి మేము డ్యామేజ్ చేసేసాం, ఇంకా చేయాల్సింది ఏం లేదు, కొంచెం మాత్రమే మిగిలింది. ఆ కొంచెం మాత్రం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము కంప్లీట్ చేస్తాము కొన్ని రోజుల్లో. సో ఆ కొన్ని రోజుల్లోనే వార్ ఎండ్ అయిపోతుందని. అయితే వాషింగ్టన్ నుంచి ఎప్పుడు ఎండ్ చేస్తారు, ఎన్ని రోజుల్లో ఎండ్ చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా చెప్పలేదు. ఇక్కడ కూడా మార్కెట్ని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను అన్సర్టెనిటీలో పెట్టేసిండు. ఈ స్టేట్మెంట్ చేసిన కొన్ని నిమిషాలకి ఇంకో స్టేట్మెంట్ చేసిండు అతను. ఏంటంటే వార్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ను మేము గెలిచాం కానీ ఎంతో తొందరగా వదిలిపెట్టబోము అని. అసలు ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒక అగ్రరాజ్యానికి ఉన్న ప్రెసిడెంట్ ఎట్లా స్టేట్మెంట్స్ చేస్తారో కూడా అర్థం కావట్లే. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, సో రిజర్వ్స్ యుఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ ఫ్రైట్ చెప్తున్న దాని ప్రకారంగా $172 మిలియన్ యొక్క రిజర్వ్స్ని ఇస్తున్నాము. 32 దేశాలకి ఇది సప్లై చేస్తాము. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఐఈఏ ఎమర్జెన్సీ పరంగా $400 మిలియన్ బ్యారెల్స్ని ఏదైతే ఐఈఏ కూడా ఇస్తానని చెప్పిందో దాన్ని మేము ఆమోదిస్తున్నాము. అండ్ సేమ్ టైం ఇవ్వండి ఐఏ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం 400 మిలియన్ బ్యారెల్స్ని అయితే మాత్రం ఎమర్జెన్సీ ఆయిల్ రిజర్వ్స్ కింద డెసిషన్ తీసుకున్నాము సప్లై చేయడం, కానీ ఇండియా దానికి యాక్సెప్ట్ చేసింది కూడా. సో ఎందుకంటే ఈ టైంలో ఎమర్జెన్సీ పెట్రోల్ రావడం అనేది, క్రూడ్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. యూఎస్ వాళ్ళు కూడా 172 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్ని రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ 120 రోజులు టైం పడుతుందంట. అప్పుడు వార్ ఎండ్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. 120 రోజులు అనేది చాలా ఎక్కువ, 120 డేస్ అప్రాక్సిమేట్లీ డెలివర్ చేయడానికి టైం పడుతుందని చెప్తున్నారు. సో ఇది పక్కన పెడితే ఐఏ వాళ్ళు కూడా రిలీజ్ చేసింది అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. సో ట్రంప్ యొక్క అన్సర్టెనిటీ స్టేట్మెంట్స్ వల్లే మార్కెట్స్ అయితే మాత్రం కరెక్షన్ అవుతున్నాయి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే వార్ ఆపుతానని ఒకసారి, వార్ ఆపునని ఒకసారి, ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను ఒకసారి, అతను చెప్పడం వల్ల ఇజ్రాయిల్ వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా అటాక్స్ చేసేస్తున్నారు ఇరాన్ మీద.
అండ్ సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే అంటే సెక్షన్ 301 అని చెప్పి అతనికి వార్లో ఖర్చు అయిన డబ్బుల్ని రికవరీ చేసుకోవడానికి టారిఫ్స్ని విధిస్తున్నాడు. సో వెరీ అన్స్టేబుల్ లీడర్. సో దీనివల్ల డెఫినెట్గా మార్కెట్స్కి అయితే మాత్రం ఒక బిగ్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇరాన్ వాళ్ళు ఈరోజు అంటే ఎస్టర్డే నైట్ పాకిస్తాన్తో రష్యా లీడర్స్తో మాట్లాడుతూ ఒకటే చెప్పారు, మేము వార్ ఆపడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాం, కానీ ఒకటి మా హక్కుల్ని మాకు తిరిగి ఇవ్వండి, మాకు వార్లో ఖర్చు అయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తిరిగి చెల్లించండి, అండ్ సేమ్ టైం మా మీద ఫ్యూచర్లోని ఎటువంటి అటాక్స్ చేయము అని చెప్పేసి మాకు గ్యారంటీ మీరు ఇస్తే అప్పుడు మేమైతే మాత్రం ఈ వార్ని ఆపడానికి సిద్ధంగా ఉంటాం, అంతవరకు వార్ని అయితే ఆపము అని చెప్పి ఇరాన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఈ వార్ రెండు సైడ్ నుంచి ఆపేటట్టు కనిపించట్లేదు అనే రీజన్స్ వల్లే మోస్ట్లీ ఇంపాక్ట్ పడుతుంది. ఇంకోటి ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా కొత్త స్ట్రాటజీకి వచ్చారు. ఎకనామిక్ సెంటర్స్ అండ్ బ్యాంక్స్ మీద యూఎస్కి లింక్ అయ్యి ఉన్న, ఇజ్రాయెల్కి లింక్ అయ్యి ఉన్న ఎకనామిక్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే సింపుల్ చెప్పాలంటే ఏదైనా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ లేకపోతే యూఎస్ సంబంధించిన బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ ఫినాన్షియల్ పరంగా వీళ్ళకి బర్డన్ పడాలంటే యూఎస్ బ్యాంక్స్ని కూడా అటాక్ చేయాలి కదా. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను దుబాయ్లోని ఏవైతే యూఎస్ వాళ్ళు ఉన్నాయో వాటిని అటాక్ చేస్తామని కూడా చెప్తున్నారు. దీనివల్ల చాలామంది పీపుల్ వర్కింగ్ చేయడానికి కూడా రారు. ఇది చాలా బిగ్ ఇంపాక్ట్ ఎకానమిక్ పరంగా వాళ్ళకి పడుతుందని మేము అనుకుంటున్నాం. అందుకే దాని మీద మేము ఇప్పుడు అటాక్ చేస్తామని చెప్పి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు అయితే మాత్రం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ వార్ ఇష్యూ స్లోగా ఇంకొంచెం ఇరాన్ వాళ్ళు స్ట్రాటజీని యూజ్ చేసి ఎకానమిక్ పరంగా ఫినాన్షియల్ పరంగా కంప్లీట్గా డ్యామేజ్ చేస్తామని ఏదైతే అనుకుంటున్నారో ఇది ఇంకా యూఎస్ ఎకానమీని ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఇవి మేజర్గా అప్డేట్స్ అయితే మాత్రం. మరి బ్యాంక్స్ ఎందుకు అంతలా నెగిటివ్ కరెక్షన్ అయినాయంటే నిన్న ఉన్న నెగిటివ్సే సరిపోలేదని అనుకుంటే ఆర్బీఐ వాళ్ళు వచ్చేసరికి కౌంటర్ పార్టీ క్రెడిట్ రిస్క్ అయితే మాత్రం రైట్ నౌ ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీనివల్ల బ్యాంక్స్కి యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం క్రెడిట్ రిస్క్స్ కౌంటర్ పార్టీ మీద కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం డెఫినెట్గా బ్యాంక్ ఆపరేషన్స్ అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఈజీ మూవ్ వాళ్ళు చేసుకోవడం చాలా కష్టం. ఇది కూడా నెగిటివ్గా కనిపించే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. నా ఎఫ్ఐఏ ఎస్టర్డే కూడా 6,267 crores మార్కెట్లో సెల్ చేశారు. డిఐ వచ్చేసరికి 4,965 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన పొజిషన్స్ చూస్తే 90% పైన ఎఫ్ఐఐ అయితే మాత్రం ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ బిల్ చేస్తే ఈవెన్ ఆప్షన్స్లో కూడా ఆల్మోస్ట్ 90% పొజిషన్స్ బిల్ అయ్యి ఉన్నాయి. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా బీరీ షేడ్ బిల్ అయ్యి ఉన్నారు. మొత్తం ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వన్ వే డైరెక్షన్ వైపు టర్న్ అయ్యి ఉంటే మాత్రం మార్కెట్లో ఆ డైరెక్షన్ సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. నిన్న ప్రైజ్ యాక్షన్ క్యాండిల్ బట్టి కూడా చాలా స్ట్రాంగ్ నెగిటివ్ క్యాండిల్ అయితే కనిపించింది. నేను ఒక పాయింట్ అనుకున్నా, సో ఎస్టర్డే కాకుండా డే బిఫోర్ ఎస్టర్డేది ఏదైతే ఉందో రీసెంట్ డేస్లో అండ్ ఈ లో ఏదైతే ఉందో ఈ లోని పుల్ బ్యాక్ ప్యాటర్న్గా తీసుకోవచ్చని, లేకపోతే ఇలా కన్సోలిడేషన్ అయ్యి ఇంకా మూమెంటం ఇస్తుందని. సో బట్ వార్ సిచ్యువేషన్స్ చూస్తే ఎండ్ అయినట్లేదు కాబట్టి ఈ లోనే మ్యాక్సిమం ట్రాక్ చేయండి. 23,700 కానీ ఈరోజు నిఫ్టీలో బ్రేక్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అయితే 1000 పాయింట్లు ఫాల్ ఈరోజు ఒక్కరోజు కనపడుతుంది అని చెప్పట్లేదు. ఫర్దర్ డేస్లో 1000 పాయింట్స్ ఫాల్, నిఫ్టీ 50 ఫాల్ అవడానికి ఛాన్సెస్ అయితే మాత్రం కనపడుతున్నాయి. సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి, ఇండియా నిన్న షిప్ మీద అటాక్ చేసినప్పుడు ఖండించలేదంటే ఇక్కడ చూడండి ఇండియా కూడా ఖండించింది. సో అట్లా చేయడం కరెక్ట్ కాదు. సో ప్రజెంట్ రైట్ నో కమర్షియల్ ఆపరేషన్స్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు అటాక్ చేస్తే అది గ్లోబల్ మార్కెట్ అంటే గ్లోబల్ ఇష్యూని టచ్ చేసినట్టు అవుతుంది. అట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పి ఇండియా జస్ట్ స్టార్టింగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది. మేబీ ఇండియా వార్లో కంట్రిబ్యూట్ చేస్తుందా లేదా అనేది ఫర్దర్గా ఎంత డ్యామేజ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనేది నా ఒపీనియన్. ప్రజెంట్ అయితే ఇండియా అయితే మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ వార్లో. నెక్స్ట్ సెన్సెక్స్ పరంగా చూసుకుంటే సెన్సెక్స్ కూడా బోటమ్ ఏదైతే ఉందో రీసెంట్ బోటమ్ 76,400 అండ్ ఇది ప్రజెంట్ రైట్ నో ఇంకొక సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ కానీ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం సెన్సెక్స్ ఫస్ట్ ఫాల్ 75,150 అండ్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా ఫాల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలోని హెవీ కరెక్షన్ వస్తుంది. రీసెంట్గా వచ్చిన బోటమ్ ఏదైతే ఉందో ఆ బోటమ్నే నేను సపోర్ట్ లెవెల్గా తీసుకుంటున్నా. మేబీ ఇది ఈరోజు బ్రేక్ అయిపోతుంది అనుకుంటున్నా, ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ లేదు. 55,280 లెవెల్ కానీ ఒకవేళ బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీకి ఫర్దర్గా ఉన్న సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 53,580 అక్కడికి ఫాలో అవుతుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి ఫిన్ నిఫ్టీకి ఉన్న సపోర్ట్ లెవెల్ 25,540. సో లాస్ట్ టైం ఉన్నది కూడా అదే. ఒకవేళ కానీ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ ఫాల్ ఫిన్ నిఫ్టీ అయితే మాత్రం ఫర్దర్గా 24,900. సో అంటే 600 పాయింట్స్ ఫాల్ చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఫాల్ కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నా ఈ క్రాష్ తీవ్రత పెరగాలనంటే సైకలాజికల్గా ఒక పాయింట్ చూడండి. కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ చూడండి 98కి వెళ్ళింది, 7% పెరిగింది.
క్రూడ్ ఆయిల్ WTI కూడా 7% పెరిగింది. సైకలాజికల్గా కానీ $100 బ్రెంట్ ఆయిల్ పెర్ బ్యారెల్ $100 కానీ పెరిగితే మాత్రం సైకలాజికల్ నెంబర్ హిట్ అయింది కాబట్టి మార్కెట్స్లో క్రాష్ చాలా ఎక్కువగానే కనపడుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రూపీ కూడా 92.4కి వెళ్ళింది ఆల్మోస్ట్ ఒకనొక స్టేజ్లోని. ఇలా రూపీ వీక్ అవుతుంటే గోల్డ్ అండ్ సిల్వర్లో బిగ్ ఫాల్ కనపడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ని ప్రెజెంట్ రైట్నో టచ్ చేయొద్దు, హెవీగా ఫాల్ కనిపించడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు 24/7 యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం మన డీమెట్ అకౌంట్స్లో 330 వరకే కదా అవుద్ది. సో కంటిన్యూస్గా 24/7 ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్గా మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ నేను కవర్ చేశాను. ప్రతి న్యూస్ అప్డేట్ని కూడా కవర్ చేశాను. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.